మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఢిల్లీ ఓటర్లు చాలా విలక్షణమైన తీర్పుని ఇస్తూ ఉంటారు సార్. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి లోక్సభ స్థానాలు 7కి 7 క్లీన్ స్వీప్, 2019లో కూడా 7కి 7 క్లీన్ స్వీప్, 2024లో కూడా 7కి 7 క్లీన్ స్వీప్. కానీ 2015లో ఆప్కి 67 సీట్స్ అసెంబ్లీ సీట్స్, 2020లో 62 సీట్స్. మరి 2025లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో ఎందుకు సార్ ఈ విలక్షణమైన తీర్పుని ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఒక చోట ఇవ్వలేదు కదా, దేశంలో చాలా చోట్ల తీర్పిచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు మన తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మీకు బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ ఉంది. 39%, 37% ఓటుతో మీకు 39 సీట్లు తెచ్చుకున్నారు. మళ్ళీ మీకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. మీరు సీట్లు ఒక్కడు కూడా రాలేదు. మీకు బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వచ్చింది, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మీకు 35% ఓటింగ్ వచ్చింది, 8 ఎంపీ సీట్లు వచ్చాయి. మీకు 2018లో కూడా తీసుకుంటే 7% ఓటింగ్ వచ్చింది. మళ్ళీ 2019 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు 4 ఎంపీ సీట్లు వచ్చాయి, 20% ఓటింగ్ వచ్చింది. అలాగే మీకు ఒరిస్సాలో కూడా 2019లో తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ గెలిచింది, కానీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫార్మ్ చేసింది. అఫ్కోర్స్ 2024కి వచ్చే వరకు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రెండిట్లో కూడా బిజు జనతాదళ్ ఓడిపోయింది. మహారాష్ట్రలో తీసుకుంటే మీకు లోక్సభ ఎన్నికల్లో 17 సీట్స్ ఎన్డీఏకి వచ్చాయి, అది రివర్స్. ఇంకా 30 సీట్లు ఇండియాకు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చారు, గెలిచారు. హర్యానాలో మీకు 10 సీట్లు ఉంటే 5 సీట్లు కాంగ్రెస్ గెలిచిన లోక్సభ ఎన్నికల్లో. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో సిపిఎం గెలిచింది. లోక్సభ ఎన్నికల వరకు 20లో 19 కాంగ్రెస్ గెలిచింది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒకడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇలా ఒక్కచోట కాదు, మీకు దేశమంతటా కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. దేశమంతటా కూడా అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారి జరిగినప్పుడు కూడా వేరుగా తీర్పిచ్చారు. ఓడిస్తారు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు కాంగ్రెస్ పార్టీకి 30కి పైగా లోక్సభ సీట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు స్క్రేప్ త్రూ అంటారు, అంటే బొటాబెట్ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలను లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళితో పోలిస్తే 170-180 సీట్లు రావాలి. కాంగ్రెస్ రాలే కదా, 160 లోపే వచ్చాయి కదా. సో అందువల్ల ఇలా కర్ణాటకలో తీసుకోండి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో మొన్న కూడా 28 సీట్స్ ఉన్న కర్ణాటకలో అత్యధిక సీట్లు బీజేపీ గెలిచింది. 2018లో కూడా తీసుకోండి, 28లో 25-26 బీజేపీ గెలిచింది. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు దీనికి అసలు పోలికే లేదు. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఎమర్జ్ అయింది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 65 సీట్లు ఉంటే 60కి పైగా బీజేపీ. చాలా ఉదాహరణలు చెప్పారు. 7 months గ్యాప్ లో అందులోనూ వేరియేషన్ చూసుకుంటే అక్కడ క్లీన్ స్వీప్, ఇక్కడ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. అంత వేరియేషన్ ఎందుకు చూపిస్తున్నారు? ప్రజలు తీర్పండి. ఇప్పుడు లోక్సభకు మోడీ కావాలనుకుంటున్నారు, అసెంబ్లీకి కేజ్రీవాల్ కావాలనుకుంటున్నారు. ఇది అందుకే అంటున్నా, ఇది కూడా తెలంగాణ వేరియేషన్ కాదా? అసెంబ్లీకి 1 సీట్ వచ్చి లోక్సభకు 4 సీట్లతో వేరియేషన్ కాదా అండి? అంతకని ఇంకేం వేరియేషన్ కావాలి? 2018లో 5 ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో సహా 4 ఓడిపోయారు. ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నారు. లోక్సభ ఎన్నికల 4 సీట్లు గెలిచారు. అది అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచాడు. మీకు ఇదొక ఎగ్జాంపుల్ కదా. మీకు లోక్సభ ఎన్నికల్లో తీయండి, మీరు సేమ్ సిచ్యువేషన్ కదా. మళ్ళీ ఇక్కడ కూడా 14% ఏంటి, 35% ఏంటి, ఇది కంప్లీట్ డిఫరెంట్ కాదా? తెలంగాణలో ఉంది కదా, మనకు ఢిల్లీ దాకా ఎందుకు? తెలంగాణలో ఎక్కడ 37% ఓటింగ్ ఏంటి, 17% ఓటింగ్ ఏంటి బీఆర్ఎస్కు? కంప్లీట్ తేడా లేదా? అందువల్ల ఇది ఢిల్లీ ఒకటే కాదు, తెలంగాణలో కూడా ఇదే డిఫరెన్స్ ఉంది కదా. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు కంప్లీట్గా డిఫరెంట్గా కొట్టేశారు కదా. ఇప్పుడు మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 17 సీట్స్ వచ్చాయి, ఇండియా కూడా 30 సీట్లు వచ్చాయి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా.
అందువల్ల ఇక్కడ ఒక్కచోట కాదు, దేశమంతటా కూడా ఈ తేడా ఉంది. ప్రజలు ఆ రకంగా ప్రియారిటీస్ మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవరకు ఒకసారి ఒక రకంగా ఓటేస్తున్నారు, లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు ఇంకో రకంగా ఓటేస్తున్నారు.